నమస్తే మా, గుడ్ మార్నింగ్. టైమ్ ఈజ్ 8:30. ఆఫీస్ కి టైం అవుతుంది. మంచిగా ఫ్రెష్ అయిపోయినా. ఈరోజు బయట కోసం ఎండనే ఉంది కాబట్టి ఐమ్ థింకింగ్ మంచిగా టీ షర్ట్ లోనే పోదాం అనుకుంటున్నా. అదో వైబ్. లిటరల్లీ మా ఆఫీస్ లో కొంతమంది టీ షర్ట్ షార్ట్స్ తీసుకొని వచ్చేస్తారు. మంచిగా చిల్ ఉంటుంది మా. చాలా పెద్ద క్యాంపస్ కదా, ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా వస్తారు. బట్ యా, లంచ్ ఈ రోజు ఆఫీస్ లోనే సెట్ చేద్దాం. ఆల్ రైట్ మా, క్యాబ్ బుక్ చేసిన 1 minute లో వస్తున్నాడంట. 9:20 అవుతుంది. వచ్చేసినామా. వెదర్ మంచి ఎండ కొడుతుంది, సూపర్ ఉంది. ఇటు చూడు, నెత్తి మీద సన్ బ్రో అవ్వడానికి ఇంటలేడు. మనం మళ్ళీ మాట్లాడదాం. 3 hours later. It's 5:53 right now. What a day, ma. చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంది. I don't know, maybe it's because of the chicken tikka మనం మధ్యాహ్నం తిన్న లంచ్ వల్ల కావచ్చు. మీల్ చాలా బాగుండే. ఆఫ్ కోర్స్ వేయింగ్ స్కేల్ తీసుకుపోయినా అండ్ అప్రాక్సిమేట్ క్యాలరీస్ మన యాప్ లో లాక్ చేసిన. ఏం చేయాలో ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఇంటికి పోదాము. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ముందర కార్లన్నీ పోతూనే ఉన్నాయి. మన మధ్యలో పోతే ఆగుతారు, కానీ పాపం ఇంత ట్రాఫిక్ లో స్టక్ అయి ఉన్నారు కదా, ఎందుకు అడ్డం పోవడం అని చెప్పేసి నేనే పక్కకు వచ్చి నించున్నా. A few moments later. మా డొమైన్ అంటేనే షాపింగ్ మా. అందరు సామాన్లు కొనుక్కొని సంచులు వేసుకొని తిరుగుతూనే ఉంటారు. వీళ్ళందరినీ చూస్తుంటే మనకు కూడా కొనాలి అని అనిపిస్తుంది. యూనో, టెక్నికల్ ఇష్యూస్. బై ద వే, ఈసారి మనకి ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 4 రోజులు ఆఫ్ ఉంది. చాలా పెద్ద లాంగ్ వీకెండ్. ఏం చేద్దామో ఆలోచన చేస్తున్నా. ఏమైనా సజెషన్స్ కామెంట్ చేయండి, ఇచ్చి పడేద్దాం. అక్కడ పక్కన లాన్ లో 5 పెట్టినుండే కదా మొన్నటిదాకా డిస్ప్లే, అదే ఇది పెట్టినుండే కదా, తీసేసిర్రు. అయిపోయింది, కన్నులు అయిపోయినాయి. నెక్స్ట్ ముక్కు పెడతారు కావచ్చు. ఓ, లుక్స్ లైక్ వి గాట్ సమ్ స్టఫ్ డెలివర్డ్. లాస్ట్ వీక్ ఆర్డర్ పెట్టినండి. I've lived here for 2 years and I've never used my mailbox once. Like, I swear to God, I don't even know which my mailbox is. I only live here because of the location and like it's not too bad expensive and I work 7 minutes away. So it's like. సో ఏం లేదు, ఒక క్వశ్చన్ ఉండే. 2 years అయిందంటే ఈ అపార్ట్మెంట్ కి మూవ్ అయ్యి ఇప్పటి వరకు ఎప్పుడు ప్యాకేజీలు చెక్ చేసుకోలేదు అని అంటుంది. టాలెంటెడ్ సిటిజన్ రా, నథింగ్ ఫ్యాన్సీ, జస్ట్ అ ప్రోటీన్ షేకర్. మొన్న చెప్పినా కదా, మన పాతది కడగడం మర్చిపోయినా, తర్వాత పడేసిన అని. సో యా, హియర్ వి గాట్ నాట్ 1 but 2 ప్రోటీన్ షేకర్స్. నైస్. అండ్ వి ఆల్సో గాట్ అ నార్మల్ వాటర్ బాటిల్ యాజ్ వెల్. ఐ మీన్, మన దగ్గర ఒక పెద్ద గ్యాలన్ వాటర్ బాటిల్ ఉంది. అది వాటర్ బాటిల్ కంటే ఎక్కువ వాటర్ కంటైనర్ అనొచ్చు. బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. చిన్న బాటిల్, నీట్ గా క్యూట్ ఉంది. బ్యాక్ ప్యాక్ లో కూడా పెట్టుకోవచ్చు అని తీసుకున్నా. లుక్స్ వెరీ సాలిడ్ దో. లోపల ఇంకా ఫిల్టర్ కూడా ఇచ్చారు. నైస్. ఆల్ రైట్, ఇట్ లుక్స్ లైక్ వార్ 2 ది ట్రైలర్ రిలీజ్ అయింది అనుకుంటా. సారీ, ట్రైలర్ కాదు, టీజర్. బయట టీవీలో పెట్టుకొని చూద్దాం. నాకు హిందీ బదులు తెలుగు ట్రైలర్ చూడబుద్ధి అవుతుంది. తెలుగు చూద్దాం. Later. ఆల్ రైట్, సో నెక్స్ట్ థింగ్ దట్ ఐమ్ గోనా డూ ఇస్, మొన్న మనం ఎడ్యుకేషన్ లో పేమెంట్ చేస్తుంటే బ్యాంక్ లిమిట్ ఎగ్జాస్ట్ అయిపోయి నేను ఎంతైతే పే చేద్దాం అనుకున్నా అంత పే కాలేదు. సో ఇప్పుడు ఆ రిమైనింగ్ పేమెంట్ చేద్దాం. Just then. ఇంకా కొంచెం పేమెంట్ అయిపోయింది. నాకు ఇంకా కొంచెం హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు ద నెక్స్ట్ థింగ్ దట్ వీఆర్ గోనా డూ ఇస్ రూమ్ టూర్ వీడియోది అవుట్రో రికార్డ్ చేయడం. ఇట్స్ అబౌట్ 7 PM. ఐమ్ గోనా డూ దట్ రైట్ నౌ. 1 hour later. సో మోస్ట్ ఆఫ్ ద ఎడిట్ అయిపోయింది మా. ఈ సెక్షన్ ఇంకా మిగిలింది, తర్వాత చూసుకుందాం. Meanwhile. ఇట్స్ 8:30 PM ఆల్రెడీ. ఏంది ఇది, ఒకదానికి టైం సెట్ చేస్తే ఇంకోటి పోతుంది. వీడియో రికార్డింగ్ కి ఒక 1.5 hour దాకా పట్టింది. ఇప్పుడు ఇంకా ఎడిట్ ఉంది. అండ్ మావా, యూ వోంట్ బిలీవ్ దిస్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద జిమ్ టుడే. ఎందుకంటే రేపు ఐ హావ్ టు గో టు ఆఫీస్ ఎర్లీ. రేపు మార్నింగ్ మనకు ఒక ఇంపార్టెంట్ కాల్ ఉంది. ఆల్రెడీ 9 అవుతుంది. ఇప్పుడు జిమ్ బై స్లీప్ సాక్రిఫైస్ చేస్తే రేపు మీట్లోనే మంచిగా పర్ఫామ్ చేయలేను, నాకు గట్టి నమ్మకం. ఇంపార్టెంట్ మీటింగ్ కాంట్ హెల్ప్. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ టు సే దిస్, బట్ వీఆర్ గోనా స్కిప్ జిమ్ టుడే. అండ్ ఇట్స్ బీన్ 3 days ఆల్రెడీ సిన్స్ వి హావ్ హిట్ జిమ్. సండే రోజు వీకెండ్ రీసెట్ అని చెప్పేసి పోయింది, నిన్న పోయింది, ఈ రోజు కూడా పోయింది. ఇగో మన షూస్ వేసుకొని జిమ్ కి ఎప్పుడు వస్తారా అని అడుగుతున్నాయి. ఇట్స్ ఫైన్. మనం కావాలని బద్ధకానికి స్కిప్ చేస్తే ఒక పద్ధతి. ఇట్ ఇస్ నాట్ ద కేస్. 2 hours later. ఆల్ రైట్ మా, డిన్నర్ అయిపోయింది అండ్ హ్యావ్ లాగ్డ్ మై క్యాలరీస్. సో జస్ట్ లైక్ దట్ అనదర్ డే ఇస్ అవుట్ ఆఫ్ అవర్ బకెట్. ఐ ఫీల్ వెరీ ఎగ్జాస్టెడ్ రైట్ నౌ. ఇప్పటి నుంచో సెట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ అయితలేదు. ఏంది రాది? ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్, మన నిద్ర. 8 hours స్లీప్. రెస్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఏవైతే మన ఫిజిక్ గోల్స్ ఉన్నాయో దానికి జిమ్ కంటే, కార్డియో కంటే డైట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఏదో ఒక మీల్ అంటే ఓకే, బట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ వెరీ ఫ్రీక్వెంట్లీ అండ్ ఐమ్ నాట్ లైకింగ్ ఇట్. మంచిగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం, క్యాలరీస్ మెజర్ చేసుకొని పెట్టుకున్నాం. కొంచెం డైట్ లో స్ట్రిక్ట్ గా ఉండడానికి ప్రయత్నిద్దాం. జనరల్ గా మనకు ఉండే ఈ గోల్ ఫిజిక్ ఏదైతే ఉంటుందో దానికి 60% ఇస్ డైట్, ఒక 20% ఇస్ జిమ్, ఇంకొక 20% ఇస్ స్లీప్ అండ్ రెస్ట్. లాస్ట్ 1.5 week నుంచి క్యాలరీస్ కౌంట్ చేయడం కూడా స్టార్ట్ చేసినా మంచిది. కాకపోతే ఇది ఇంకా స్ట్రిక్ట్ చేయాలి. స్లీప్ ఇది ఇంకా ట్రాక్ లకు రాలేదు, చేయాలి మా. ఇది ఒక్కటి నేను సెట్ చేసిన అంటే రీసెంట్ టైమ్స్ లో నాకు ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ రా. ఇది చేయాల్సిందే, చేద్దాం. స్పీకింగ్ ఆఫ్ కామెంట్, ఈ రోజు ఒక్క మెసేజ్ కాదు, మస్తు మెసేజ్లు ఉన్నాయి. బేసిక్ గా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టిన. మన ఇన్స్టాగ్రామ్ లో బ్రాడ్కాస్ట్ ఛానల్ పెడదామా అని రోజు స్టోరీలో క్వశ్చన్ పెట్టిన. దగ్గర ఒక 200 రెస్పాన్స్లు వచ్చినాయి. ఆల్మోస్ట్ అందరూ ఎస్ పెడితే సూపర్ కదా మా, బాగుంటది, ఇంకా మనం మంచిగా లైవ్ లో కనెక్ట్ కావచ్చు, లైవ్ లో మాట్లాడుకోవచ్చు అని పెట్టిరు. అందుకే పెడదాం. ఇద్దరు పెద్ద మనుషులు నో అని పెట్టిరు. బట్ మన 198 మెంబర్స్ కోసం పెడదాం, డెఫినెట్లీ పెడదాం. మంచిగా నాకు కూడా మన క్వశ్చన్లు ఉన్నా మిమ్మల్ని డైరెక్ట్ అక్కడ అడగొచ్చు, డెఫినెట్ గా చేద్దాం. అండ్ మన యూట్యూబ్ కామెంట్స్ వస్తే, మొన్న చికెన్ మ్యారినేట్ చేసినా కదా, ఆ రోజు నుంచి చాలా మెసేజ్లు వచ్చినాయి. మా రెసిపీ కావాలి, ఏం ఇంగ్రీడియంట్స్ వాడినో, ఏంది పంచాయితీ అని చెప్పేసి కమెంట్స్ చూస్తున్నా. రెసిపీది వీడియో గానీ రీల్ గానీ మనం చేద్దామా?
అంటే కొంచెం మనది డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి కింద కామెంట్స్ లో చెప్తే ఇచ్చి పడేయచ్చు. యా, అండ్ ఈ రోజు అయితే పెద్ద ఎక్స్ట్రాడినరీ ఏం జరగలేదు. వెరీ వెరీ బోరింగ్ అండ్ టైరింగ్ డే, మీడియోకర్ డే. ఐ డెఫినెట్లీ గాట్ సమ్ స్టఫ్ డన్, రికార్డింగ్ అయింది. బట్ స్టిల్ ఇంకా మన మైండ్ లో చాలా చేద్దాం అనుకున్నాం, కానీ అది తీసేసినాం. అట్లీస్ట్ దానికోసమన్నా మనం రేపు తొందరగా లేవాలి. రైట్ నో బుర్ర మాత్రం మస్తు హెడ్ఏక్ ఉంది. నేను ఇప్పుడు పడుకుంటా, పొద్దునే తొందరగా లేవడానికి ప్రయత్నిస్తా. కల్మిలింగే, మీరు మాత్రం ఇచ్చి పడేయండి. సో అది కథ. అండ్ యా, అంతే మరి, బాయ్.